సో అందుకని అయితే నేను మీతో నా హెయిర్ కేర్ రొటీన్ షేర్ చేసుకుందాం. ఫస్ట్ కమింగ్ టు హెయిర్ ఆయిల్. రొటీన్ అన్న దానికి వస్తే ఏంటి అంటే మనం మంత్ లో 4 వీక్స్ ఉన్నాయనుకోండి, ఎవ్రీ వీక్ ఒకటే హెయిర్ కేర్ రొటీన్ యూస్ చేయడము, లేదు అంటే ప్రతిసారి ఒకటే హెయిర్ కేర్ రొటీన్ యూస్ చేయము. ఎందుకంటే వీ విల్ బి బోర్డ్ అండ్ మనకి కంప్లీట్ గా రిజల్ట్స్ అనేది మెయిన్ గా మనకి దేని మీద యూజ్ అవుతుంది అంటే హెయిర్ ని స్ట్రెంగ్తన్ చేయడానికి అండ్ ఫిజీనెస్ తగ్గించడానికి. హెయిర్ ఇట్స్ మీ నమ్రత. హోప్ యూ ఆల్ ఆర్ సేఫ్ అండ్ ఎలా ఉన్నారు అన్నది కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి. సో ఇవాళ వీడియోలో అయితే చాలా రోజుల నుంచి నన్ను అడుగుతూ ఉన్నారనమాట, ఇన్స్టాగ్రామ్లో కానీ నార్మల్గా కానీ. అండ్ నేను నిన్న ఇన్స్టాగ్రామ్లో పోలింగ్ పెట్టాను, యూ వాంట్ మై హెయిర్ కేర్ రొటీన్ అని కూడా. సో చాలా మంది దానికి రెస్పాన్స్ అన్నది బాగా వచ్చింది, నాకు ఎస్ కావాలి అని చెప్పి పెట్టారనమాట. సో అందుకని అయితే నేను మీతో నా హెయిర్ కేర్ రొటీన్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో యూ ఆల్ నో, అది వరకు అయితే నా హెయిర్ లాంగ్ ఉండేది, దాని తర్వాత నేను 1 year బ్యాక్ హెయిర్ కట్ అనేది చేయించాను అనమాట. ఎందుకంటే టు గ్రో ఇట్ ఈవెన్ మోర్ స్ట్రాంగ్. అండ్ అంత లెంత్ మీద ఏంటి అంటే మనం హెయిర్ కేర్ చేయాలన్నా కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. సో మీడియం లెంత్లో ఉంటే ఏంటి అంటే కొంత ఈజీగా ఉంటుంది. అండ్ హెయిర్ కేర్ రొటీన్ అన్న దానికి వస్తే ఏంటి అంటే మనం మంత్లో 4 వీక్స్ ఉన్నాయనుకోండి, ఎవ్రీ వీక్ ఒకటే హెయిర్ కేర్ రొటీన్ యూజ్ చేయడము, లేదు అంటే ప్రతిసారి ఒకటే హెయిర్ కేర్ రొటీన్ యూజ్ చేయము. ఎందుకు అంటే వీ విల్ బి బోర్డ్ అండ్ అది మనకి కంప్లీట్గా రిజల్ట్స్ అన్నవి కూడా. నేనేంటి అంటే ఒక్కొక్క వీక్ ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ హెయిర్ కేర్ రొటీన్ ఫాలో అవుతూ ఉంటా. ఈ వీక్ ఇది యూజ్ చేసాము అంటే నెక్స్ట్ వీక్ ఐ డోంట్ యూజ్ ద సేమ్ వన్, వేరే హెయిర్ కేర్ రొటీన్ ఫాలో అవడానికి ట్రై చేస్తాను అనమాట. ఎందుకంటే ఒకటే ఫాలో అయితే నాకు అంత మంచి రిజల్ట్ అనిపించలేదు. సో డిఫరెంట్ యూస్ చేస్తే ఏంటి అంటే నాకున్న హెయిర్ ప్రాబ్లమ్స్కి డాండ్రఫ్ కానివ్వండి, ఫిజినెస్ కానివ్వండి, లెంత్ కోసం కానీ అన్ని కవర్ అవుతున్నాయి అనమాట. సో కంపల్సరీ హెయిర్ కేర్ రొటీన్ అన్నది మనం ఫాలో అవుతూనే ఉండాలి, ఎవ్రీ వీక్ ఫాలో అవ్వాలి. సో మనం వీక్లీ వన్స్ అయినా ఏమన్నా హెయిర్ మాస్క్ అప్లై చేసుకోవడము, ఆయిలింగ్ చేయడం 2-3 times, ఇట్లాంటివన్నీ కామన్ పాయింట్స్ ఉంటాయి. సో ఇవాళ నేను చూపించేది ఏంటి అంటే ఒక 4 వీక్స్లో నేను ఒక 1 వీక్ ఫాలో అయ్యే హెయిర్ కేర్ రొటీన్ అనమాట నాది. సో ప్రెజెంట్ అయితే ఇది ఇంక్లూడ్ అయిపోయింది నా హెయిర్ కేర్ రొటీన్లో. ఇప్పటికి చాలాసార్లు యూజ్ చేసేసాను అండ్ చాలా బాగుంది రిజల్ట్స్ కూడా. ఇది మెయిన్గా మనకి దేని మీద యూజ్ అవుతుంది అంటే హెయిర్ని స్ట్రెంగ్తన్ చేయడానికి అండ్ ఫిజీనెస్ తగ్గించడానికి హెయిర్లో. సో ఈ 2 పాయింట్స్కి ఈ హెయిర్ కేర్ రొటీన్ అయితే చాలా బాగుంటుంది, యూ కెన్ ట్రస్ట్. ఇంకొన్ని హెయిర్ కేర్ టిప్స్ కానీ ఇంకొన్ని హెయిర్ కేర్ పాయింట్స్ కానీ ఎండింగ్లో కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో లాస్ట్ దాకా అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా, లెట్స్ గో. సో ఫస్ట్ కమింగ్ టు హెయిర్ ఆయిలింగ్. సో మనకి మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఆయిలింగ్. చాలామంది అంటారు ఆయిల్ చేసుకోక్కర్లేదు, ఆయిల్ చేస్తే మాకు నచ్చదు అది ఇది అని చెప్పి. బట్ ఆయిలింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ స్టెప్ అండి, దాన్ని అసలు స్కిప్ చేయొద్దు. మీకు డ్రై స్కాల్ఫ్ ఉండనివ్వండి, ఆయిలీ స్కాల్ఫ్ ఉండనివ్వండి, ఆయిలింగ్ అయితే మాత్రం కంపల్సరీగా చేసుకోండి. అండ్ ఆయిల్స్ ఏం తీసుకోవాలి, యాక్చువల్లీ ఇట్స్ యువర్ ప్రిఫరెన్స్. మీరు ఏ టైప్ ఆఫ్ ఆయిల్ అయినా సరే మీరు తీసుకోవచ్చు. నేను ఆల్రెడీ మీకు 2-3 ఆయిల్స్ ఆల్రెడీ షేర్ చేసేసాను. సో వాటి లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ప్రెజెంట్ ఇవాళ హెయిర్ కేర్ రొటీన్లో నేను మీతో షేర్ చేసుకోబోతున్న ఆయిల్ ఏంటిది అంటే ఇట్స్ వావ్ స్కిన్ సైన్స్ ఆనియన్ బ్లాక్ సీడ్ హెయిర్ ఆయిల్ విత్ కోంబ్ అప్లికేటర్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, దీనికి ఒక కోంబ్ అప్లికేటర్ కూడా వచ్చేసింది అనమాట. ఇది యూజ్ చేసేసి మనం హెయిర్ ఆయిలింగ్ అనేది. చాలా మందికి ప్రాబ్లం ఏంటి అంటే హెయిర్ ఆయిలింగ్ చేస్తే మాకు చాలా గ్రీజీగా ఉంటుంది, స్టిక్కీగా ఉంటుంది అని. సో మీకు ఇది బాగా సెట్ అవుతుంది అనమాట. మీరు రాసి మీ హెయిర్ అంతా మసాజ్ చేసుకునే లోపే అది అబ్జార్బ్ చేసేసుకుంటుంది హెయిర్లోకి అంతా. అండ్ ఇట్స్ వెరీ నాన్ గ్రీజీ అండ్ వెరీ నాన్ స్టిక్కీగా ఉంటుంది. అండ్ దీన్ని మీరు ఎలా యూజ్ చేయొచ్చు అంటే మనం హెడ్ బాత్ చేసిన తర్వాత సెరం అప్లై చేసుకుంటాం కదా, జస్ట్ లెంత్ వరకు, బికాజ్ డ్రైనెస్ ఉండకుండా కొన్నిసార్లు ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో అలా కూడా దీన్ని మీరైతే అప్లై చేసేసుకోవచ్చు. దీని లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసేయండి కావాలి అంటే. బట్ ఇది అయితే మాత్రం ఆయిల్ చాలా బాగుంది. ఆనియన్ ఆయిల్ అంటే మనకి ఫ్రేగ్రెన్స్ వేరేగా ఉంటుంది, లేదు అంటే మనకి స్మెల్ నచ్చదు అలా అనుకుంటూ ఉంటాం కదా. బట్ దీనిలో అలా ఏమీ ఉండదు, దీని ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఎట్ ద సేమ్ టైం ఏంటి అంటే మనకి యూస్ చేస్తే గ్రీజీగా కానీ స్టిక్కీగా కానీ ఉండదు. అండ్ మీరు దీన్ని లెంత్లో అప్లై చేస్తే ఏంటి అంటే మనకి చాలాసార్లు కింద చాలా డ్రైగా ఉంటుందండి హెయిర్ వచ్చేసరికి, ఎండ్స్ వెళ్ళే కొద్దీ డ్రై అయిపోతూ ఉంటుంది.
బట్ ఇది అప్లై చేసి షాంపూ చేసిన తర్వాత మీరు చూడండి మీ హెయిర్ చాలా షైనీగా ఉంటుంది. సో నా హెయిర్ కేర్ రొటీన్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి హెయిర్ ఆయిల్. నార్మల్గా కాలేజ్కి వెళ్ళేటప్పుడు కానీ ఇలా ఏంటి అంటే నైట్ అప్లై చేసేదాన్ని, మార్నింగ్ షాంపూ చేసుకుని వెళ్ళిపోతూ ఉండేదాన్ని. బట్ ఇన్ కేస్ మీరు అంతసేపు ఆయిల్ ఉంచుకోవటం ఇష్టం లేదు అనుకుంటే జస్ట్ మీరు షాంపూ చేసి ఒక 2-3 hours ముందు జస్ట్ ఈ హెయిర్ ఆయిల్ని అప్లై చేసుకోండి. లేదు మినిమం ఒక 40 minutes అయినా సరే ఆయిల్ అప్లై చేసుకుని ఉంచేసేసి వెంటనే హెడ్ బాత్ అన్నది చేసేయచ్చు. ఫస్ట్ స్టెప్ అయితే హెయిర్ ఆయిలింగ్, కంపల్సరీ హెయిర్ ఆయిలింగ్ అన్నది చేయండి. దీన్ని అయితే స్కిప్ చేయొద్దు. ఎందుకు అంటే మనకి చాలా నరిష్మెంట్ వస్తుంది అనమాట హెయిర్ ఆయిలింగ్ చేయండి. సెకండ్ స్టెప్ వచ్చేసరికి షాంపూ. సో షాంపూ మీ హెయిర్ కండిషన్ని బట్టి, లైక్ మీకు డాండ్రఫ్ షాంపూ కావాలా, హెయిర్ గ్రోత్ షాంపూ కావాలా, లేదు అంటే ఫిజీనెస్ తగ్గించేది కావాలా, సో ఈ టైప్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. లేదు నరిష్మెంట్ కోసం కావాలా, డ్రైనెస్ తగ్గడం కోసం కావాలా, ఇలా మల్టిపుల్ ఉంటూ ఉంటాయి అనమాట. అండ్ షాంపూ విషయంలో వచ్చేసరికి ఏంటి అంటే డోంట్ చేంజ్ యువర్ షాంపూస్ మంత్లీ ఆర్ వీక్లీ. సో నేను వీక్కి ఒక హెయిర్ కేర్ రొటీన్ ఫాలో అవుతాను అని చెప్పాను కదా, సో వీక్కి ఒక షాంపూ వాడతాను అని అనుకోమాకండి. ఎందుకు అంటే షాంపూ అన్నది మనం ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది మనకి హెయిర్కి పడి మనకి రిజల్ట్ రావడానికి ఈజీగా 1 to 2 months పట్టేసిద్ది. సో ఈలోపే మీరు ఒక 1 week చూసి 2 weeks చూసి వెంటనే చేంజ్ చేసేసారనుకోండి మీకు రిజల్ట్స్ అన్నవి ఎఫెక్టివ్గా అస్సలు కనిపించవు. సో ఇప్పుడు మీరు ఒక షాంపూ సెలెక్ట్ చేసుకున్నారు అంటే అది అయిపోయేదాకా అయినా సరే దానికి స్టిక్ ఆన్ అయిపోండి. అండ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కంపల్సరీ మైల్డ్ షాంపూస్ సెలెక్ట్ చేసుకోండి. సో కొంతమంది అనుకుంటుంటారు మనకి ఫుల్గా వెళ్ళాలి అంటే హెయిర్ మనకి మంచిగా ఫోమ్ రావాలి, అలా ఉన్న షాంపూ సెలెక్ట్ చేసుకుందామని. బట్ అలా ఉన్న షాంపూస్ మనకి ఆ హెయిర్కి అంత కండిషనింగ్ ఇవ్వదండి. దానికన్నా మైల్డ్గా ఉన్న షాంపూస్ తీసుకుంటే ఏంటి అంటే మన హెయిర్కి చాలా బాగుంటుంది. సో ఇక్కడ అయితే నేను ఇవాళ నా హెయిర్ కేర్ రొటీన్లో షేర్ చేసుకుందాం అనుకుంటున్న షాంపూ వావ్ స్కిన్ సైన్స్ రెడ్ ఆనియన్ బ్లాక్ సీడ్ షాంపూ, రెడ్ ఆనియన్ సీడ్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్, బ్లాక్ సీడ్ ఆయిల్ అండ్ ప్రో విటమిన్ B5. సో ఇది అయితే షాంపూ అనమాట. ఇది చాలా మైల్డ్గా ఉంటుందండి. లైక్ మీరు చూస్తే ఇది ఏంటి షాంపూ అయినా అని కూడా డౌట్ వస్తుంది అనమాట. సో మీరు సైడ్ నేను మీకు యాడ్ చేస్తాను చూడండి, లైక్ దానిది టెక్స్చర్ ఎలా ఉంది, దానిది ఎలా ఉంది అన్నది. సో ఇది వచ్చేసరికి మీకు 300 ml వస్తుంది అండి. సో మీకు ఈజీగా ఒక 1 month అయినా ఖచ్చితంగా వచ్చేసింది. ఇది హెయిర్ గ్రోత్ కానివ్వండి, హెయిర్ ఫాల్లో కానీ చాలా ఇదిగా వర్క్ చేస్తుంది నాకైతే. సో నేనైతే ఆ ఆయిల్ అప్లై చేసుకొని ఈ షాంపూ అప్లై చేసిన తర్వాత నా హెయిర్ సూపర్ స్మూత్గా వస్తుంది అనమాట. సో నాకైతే ఆ టెక్స్చర్ కానీ అది కానీ చాలా బాగా నచ్చింది. వచ్చేసరికి మ్యాక్సిమం 2 to 3 times వరకే షాంపూ అనేది చేయండి. డోంట్ డూ ఇట్ రెగ్యులర్లీ. లైక్ ఇవాళ చేసామా, రేపు చేసామా, ఎల్లుండి చేసామా అన్నట్లు మీరు షాంపూయింగ్ అన్నది చేయమాకండి. ఎందుకు అంటే మనకి ఆల్రెడీ హెయిర్లో ఆయిల్ గ్లాండ్స్ అనేవి కొంత ఆయిల్ అన్నది ప్రొడ్యూస్ చేస్తాయి. అవి ఒక బ్యారియర్ లాగా మీకు యాక్ట్ చేస్తూనే ఉంటాయి. బట్ మీరు డైలీ చేస్తే ఏంటి అంటే అవి ప్రొడ్యూస్ చేయడం మానేసేసి మీకు ప్రాబ్లం అన్నది అవుతూ ఉంటుంది అనమాట. బట్ మినిమం 2 to 3 times చేయడం కూడా ఇంపార్టెంటే. ఎందుకు అంటే మీకు డస్ట్ కానీ స్వెట్ కానీ ఇవన్నీ పట్టేస్తూ ఉంటాయి హెయిర్లో. సో షాంపూ చేస్తే ఏంటి అంటే అవన్నీ క్లియర్ అయిపోయి మీ ఫాలికల్స్ దగ్గర గ్రో అవ్వడానికి కానీ హెయిర్ స్టిమ్యులేట్ అవ్వడానికి కానీ చాలా బాగా. సో షాంపూ చేసిన తర్వాత కండిషనర్. ఓకే, నాలాంటి బద్ధకం చాలా మందికి ఉండిద్ది. షాంపూ చేసాము, ముందు ఆయిలింగ్ చేసుకున్నాము, చాలదా మళ్ళీ కండిషనింగ్ ఏం చేస్తాము అనుకొని కండిషనర్ని స్కిప్ కొట్టేస్తాం. బట్ రీసెంట్గా నాకు తెలిసిన విషయం ఏంటి అంటే కంపల్సరీ కండిషనర్ అన్నది అప్లై చేసుకోవాలి అన్నది మనకి మెయిన్ స్కాల్ప్ మీద వర్క్ చేస్తుందండి, ఎక్కువ లెంత్ మీద వర్క్ చేయదు. సో కండిషనర్ అన్నది ఏంటి అంటే మన నరిష్మెంట్ ఉంచాలి అంటే కంపల్సరీ కండిషనర్ అన్నది మనం అప్లై చేసుకోవాలి. మన లెంత్కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో 2 డివైడ్ చేసుకోవాలన్నమాట. షాంపూ అన్నది స్కాల్ఫ్కి అండ్ ఇది కండిషనర్ వచ్చేసరికి మన లెంత్కి అని చెప్పి. సో కండిషనర్ని అయితే అస్సలు స్కిప్ చేసే. నేను యూజ్ చేస్తుంది అయితే వావ్ స్కిన్ సైన్స్ రెడ్ ఆనియన్ బ్లాక్ సీడ్ ఆయిల్ హెయిర్ కండిషనర్. ఇదేంటి అంటే మెయిన్గా హెల్ప్స్ ఇన్ స్ట్రెంథనింగ్, సాఫ్టనింగ్ అండ్ రీస్టోరింగ్ షైన్. యా చెప్పా కదా, ఇది అయితే డ్రైనెస్ని కానీ ఫిజినెస్ని కానీ షైన్ని కానీ చూడొచ్చు మీరు నా హెయిర్ ఆల్మోస్ట్ లైక్ ఎంత షైనింగ్ ఉంది అని. బట్ ఈసారి అయితే నేను ఇది యూజ్ చేయలేదండి, కండిషనర్ యూజ్ చేయలేదు. ఇన్కేస్ మీరు వీక్లో 2 to 3 times మీరు హెడ్ బాత్ చేస్తే ఫర్ మీ నేను 3 times హెడ్ బాత్ చేస్తాను వీక్లో వచ్చేసరికి. సో 2 times ఈ హెయిర్ కండిషనర్ అన్నది యూజ్ చేస్తాను అండ్ 3rd time వచ్చేసరికి హెయిర్ మాస్క్ అన్నది యూజ్ చేస్తాను. సో మనకి అన్ని వావ్ ప్రోడక్ట్స్లో తెలిసిన మెయిన్ పాయింట్ ఏంటి అంటే నో పారాబెన్స్, నో మినరల్ ఆయిల్స్, నో సిలికాన్స్ అండ్ నో యాడెడ్ కలర్ అనమాట. డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అండ్ ఇవన్నీ హెయిర్ టైప్స్కి సూట్ అవుతుంది. సో మెయిన్గా ఈ కండిషనర్ అయితే మీకు నరిష్మెంట్ని ఇస్తుంది, షైన్ ఇస్తుంది అండ్ మీ హెయిర్ లెంత్లో ఉన్న మాయిశ్చర్ని లాక్ చేస్తుంది. సో మెయిన్గా ఏంటి అంటే మన హెయిర్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి ఈ కండిషనర్ అయితే బాగా యూజ్ అవుతుంది.
లింక్స్ అన్ని అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి, కావాలి అంటే ఒకసారి చెక్ చేసేయండి అండ్ ఒకసారి కొని ఎట్లా ఉన్నాయి అన్నది కూడా ట్రై చేయండి. లేదు అంటే మీకు వావ్ యాప్ అన్నది మీకు ఆల్రెడీ అవైలబుల్ ఉంది మీ ఫోన్లో, ప్లే స్టోర్ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని దానిలో కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన కండిషనర్ అండి. అండ్ దీని టెక్స్చర్ కూడా చాలా బాగుంది, క్రీమీ టెక్స్చర్ ఉందన్నమాట దీనికైతే. సో నాకు చాలా బాగా నచ్చింది అండ్ హెయిర్లో రాయగానే ఈజీగా అబ్జర్వ్ అవుతుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండ్ మై ఫేవరెట్ స్టెప్ అనమాట. అసలు హెయిర్ కేర్ రొటీన్ అన్న తర్వాత ఇదే మెయిన్ వస్తుంది, అనమాట. ఏంటిది అంటే హెయిర్ మాస్క్. సో హెయిర్ మాస్క్ అయితే ప్రతి వారం ఇదే యూజ్ చేయాలి. ఇప్పుడు షాంపూ అంటే ఒకటే యూజ్ చేయాలని చెప్పాను కదా, సో హెయిర్ మాస్క్ అయితే ప్రతి వారం ఒకటే యూజ్ చేయాలని రూల్ ఏమీ లేదు, ఒక్కొక్క వీక్ ఒక్కొక్కటి యూజ్ చేయొచ్చు. సో నేను ఒక వీక్లో యూజ్ చేసే హెయిర్ మాస్క్ ఏంటి అంటే దిస్ వన్. సో ఇట్ ఈస్ ఆల్సో వావ్ స్కిన్ సైన్స్ రెడ్ ఆనియన్ బ్లాక్ సీడ్ ఆయిల్ హెయిర్ మాస్క్ అండ్ మేడ్ ఇన్ ఇండియా అనమాట. సో ఇది ఒక హెయిర్ మాస్క్ కన్నా కూడా నేను లైక్ హెయిర్ స్పా అని చెప్తాను. ఎందుకు అంటే మనం బయట ఎప్పుడైనా హెయిర్ స్పా కానీ ఇలాంటివి ట్రై చేస్తే ఫస్ట్ మనం షాంపూయింగ్ ఇదంతా చేసేసిన తర్వాత వాళ్ళు మొత్తం మనం హెయిర్ షాంపూ అంతా వాష్ చేసేసాక మళ్ళీ హెయిర్ మాస్క్ వేసి ఒక 15 to 20 minutes ఉన్న తర్వాత హెయిర్ వాష్ అనేది చేస్తారు స్పాలో వచ్చేసరికి. సో ఇది ఏంటి అంటే మనం హెయిర్ స్పా అనే చెప్పుకోవచ్చు అండి. నార్మల్గా మనం ఏం చేస్తాము హెయిర్ మాస్క్ అంటే మనం షాంపూ చేసే ముందు ఒక 15 to 20 minutes అప్లై చేసేసుకుంటాము, దాని తర్వాత షాంపూ చేసేస్తాము. బట్ ఇక్కడ ఇది రివర్స్ అనమాట. ఫస్ట్ మీరు షాంపూ చేసేసుకోవాలి అండ్ హెయిర్ మాస్క్ అప్లై చేస్తున్న రోజు మీరు కండిషనర్ అప్లై చేసుకోక్కర్లేదు. ఇది ఒక బోనస్ పాయింట్ అనమాట. సో మీరు షాంపూ చేసేసిన తర్వాత వెట్ హెయిర్ మీదే, లైక్ మీరు హెయిర్ మొత్తం డ్రై చేయాల్సిన అవసరం ఏమీ లేదు, వెట్ హెయిర్ మీదే మీరు దీన్ని అప్లై చేసేసుకోవచ్చు. సో దీని టెక్స్చర్ కానీ ఇది కానీ చాలా బాగుందన్నమాట. లైక్ హెయిర్ స్పా ఫీలింగ్ వస్తుంది మనకి ఇంట్లోనే. అండ్ దీని స్మెల్ కూడా ఎంత బాగుంటుందో, లైక్ ప్రెజెంట్గా ఉంటుంది అనమాట. సో మీరు హెయిర్ స్ట్రాండ్స్ మీద మొత్తం ఈవెన్గా అప్లై చేసేసుకోవచ్చు ఈ హెయిర్ మాస్క్ని అయితే. సో అప్లై చేసుకున్న తర్వాత ఒక 15 to 20 minutes ఉండి మీరు నార్మల్గా హెయిర్ వాష్, మళ్ళీ అప్పుడు హెయిర్ వాష్ చేసేటప్పుడు మీరు కండిషనర్ కానీ షాంపూ కానీ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. సో నార్మల్ వాటర్తో మీరు హెయిర్ వాష్ అనేది చేసేసుకోవచ్చు. జస్ట్ నార్మల్గా దాన్ని రబ్ చేసేసేసి అలా వదిలేసి నార్మల్గా ఏమీ హీట్ పెట్టకుండా దానికి ఎయిర్ డ్రై అయ్యేలాగా వదిలేసేయండి మీ హెయిర్ని అండ్ యూ కెన్ ష్యూర్లీ సీ ద డిఫరెన్స్. ఒక వీక్లో ఏంటి అంటే మీరు ఈ హెయిర్ స్పాని ఇంట్లో ట్రై చేయొచ్చు అనమాట. షాంపూ అప్లై చేసేసిన తర్వాత నార్మల్గా హెయిర్ అంతా ఈవెన్గా, బట్ దీన్ని ఏంటి అంటే స్కాల్ఫ్ మీద అప్లై చేసుకోకూడదు, ఓన్లీ ఆన్ లెంత్. సో స్కాల్ఫ్కి ఒక 1 inch దూరంగా పెట్టేసుకొని హెయిర్ అంతా ఈవెన్గా అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత వాష్ చేసేసుకోవడమే. సో ఇది అయితే ప్రెజెంట్ నా ఫేవరెట్. సో ఇక్కడ 4 తీసుకుంటే షాంపూ కండిషనర్ ఆయిల్ అండ్ హెయిర్ మాస్క్. నా ఫేవరెట్స్ వచ్చేసరికి ఇందులో మెయిన్ హెయిర్ ఆయిల్ అండ్ ఈ హెయిర్ మాస్క్ అండి. సో ఈ రెండు అయితే నాకు చాలా చాలా నచ్చేసాయి అనమాట, పర్సనల్గా వెరీ ఫేవరెట్. అండ్ నేను మీకు ఇంకొన్ని హెయిర్ మాస్క్ టిప్స్ అన్నవి ఇస్తాను అని చెప్పాను కదా ఎండింగ్లో. నేను ఆల్రెడీ మీతోటి ఒక హెయిర్ మాస్క్ అన్నది షేర్ చేసుకున్నానండి. లైక్ మందార పువ్వు కానివ్వండి, ఆ మందార ఆకులతో హెయిర్ మాస్క్ అన్నది చేసుకొని అప్లై చేసుకోవచ్చు అని చెప్పి. సో మంత్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ దాన్ని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అదేంటి అంటే హెయిర్ గ్రోత్లో చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, లేదు అంటే ఇక్కడ ఐ బటన్ కూడా పెట్టేస్తాను, ఒకసారి దాన్ని చూడండి. లేదు మీకు ఇంకా క్లియర్ వీడియో కావాలి దాని మీద, లేదు ఇంకా హెయిర్ మాస్క్ వీడియోస్ కానీ హెయిర్ ఆయిలింగ్ వీడియోస్ కావాలి అన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి, ఖచ్చితంగా ఆ వీడియోస్తోనే నేను మీ ముందుకు వస్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే హెయిర్ ఆయిలింగ్ కూడా. సో హెయిర్ ఆయిలింగ్ కూడా మీరు ఏంటి అంటే ఒకటే యూజ్ చేయాల్సిన అవసరం లేదండి, యూ కెన్ యూజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ ఆయిల్స్. సో మనం ఇంట్లోనే DIY హెయిర్ ఆయిల్స్ యూజ్ చేయొచ్చు, లేదు అంటే వేరే బ్రాండ్స్వి కూడా మీరు సెలెక్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. సో నేను ఆల్రెడీ మీతో 2 to 3 హెయిర్ ఆయిలింగ్ వీడియోస్ షేర్ చేశాను అనుకుంటా. లైక్ కరివేపాకు యూజ్ చేసి ఒకటి, లేదు అంటే డిఫరెంట్ ఆయిల్స్ మిక్స్ చేసుకొని ఇంకొకటి కానీ, లైక్ ఆలివ్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్ ఇలాంటివన్నీ మిక్స్ చేసుకోవడం మనం హెయిర్ ఆయిలింగ్స్ చేసుకోవచ్చు అని చెప్పి. సో ఆర్టిటి లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇది ఏంటి అంటే 4 weeksలో 1 week నా హెయిర్ కేర్ రొటీన్. సో మిగతా ఆ 3 హెయిర్ కేర్ రొటీన్స్ కూడా చూడాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ పెట్టండి, కంపల్సరీ నేను అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో హెడ్ బాత్ తర్వాత అయితే మీరు చూడొచ్చు నా హెయిర్ టెక్స్చర్ చాలా బాగా వచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో ఒకసారి వీటిని మీరు కూడా ట్రై చేయండి, నచ్చింది అనుకోండి మీరు కూడా వీటిని యూజ్ చేస్తూనే ఉండొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. సో హోప్ మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటున్నారు? హెయిర్ స్టైలింగ్ వీడియోసా, లేదు అంటే హెయిర్ టిప్సా, లేదు హెయిర్ కేర్ వీడియోసే చూడాలి అనుకుంటున్నారా?
లేదు డిఐవై హెయిర్ కేర్ వీడియోస్ ఏమన్నా ట్రై చేద్దామా, సో ఎలాంటి వీడియోస్ కావాలి అన్నది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ నమ్రత as well. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.